నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। కౌంటింగ్ కేంద్రాల సమీపంలోని 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। బాపట్ల జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు అల్లాడుతున్న ప్రజలు। జిల్లాలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం। టమాటా లోడుతో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తా। ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు। జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ గా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। ఆ ప్రదేశాల్లో ప్రైవేటు వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు, ఇతరులు డ్రోన్లు ఎగరవేయటం నిషేధమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ గా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। ఆ ప్రదేశాల్లో ప్రైవేటు వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు, ఇతరులు డ్రోన్లు ఎగరవేయటం నిషేధమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లాలో అనేక వివిధమైన ముందస్తు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు। అందులో భాగంగానే ఓట్ల లెక్కింపు జరిగే బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు। ఈ రెడ్ జోన్ పరిధిలోని భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్లు ఎగరవేయటం నిషేధమని తెలిపారు। ఆ ఆజ్ఞలు ప్రతి ప్రైవేటు వ్యక్తికి, రాజకీయ నాయకులకి వర్తిస్తాయన్నారు। ఎవరైనా నిబంధనలు మీరి డ్రోన్లు ఎగరవేస్తే సదరు డ్రోన్లను సీజ్ చేయడంతో పాటు ఎగరవేసిన వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు। ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ సూచించారు। రోహిణి కార్తె ప్రభావంతో భానుడి భగభగా మండుతూ ఉన్నాడు। దీంతో జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి। ఎండ వేడికి వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది। టమాటా లోడుతో చీరాల వైపు వెళుతున్న మినీ లారీ పందిళ్లపల్లి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది। కాగా ప్రమాదంలో లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయింది। దీంతో లారీలోని టమాటాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి। లారీ డ్రైవర్ కు కొద్దిపాటి గాయాలయ్యాయి। కాగా ప్రమాద ఘటనపై వేటపాలెం పోలీసులు విచారణ చేపట్టారు। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। టమాటో లోడుతో చీరాల వైపు వెళ్తున్న మినీ లారీ పందిళ్లపల్లి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది। దీంతో లారీలోని టమాటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి। రోహిణి కార్తె ప్రభావంతో భానుడు భగభగా మండుతున్నాడు। దీంతో జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి। ఎండ వేడికి వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు। మరీ ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలంలో బుధవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది। మండలంలో వడగాల్పులు కూడా వీస్తున్నాయి। ఇక తీవ్ర ఎండల ధాటికి చీరాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది। ముఖ్యంగా చీరాల పట్టణంలో ఎప్పుడూ రద్దీగా జనసంద్రత కలిగిన కూడలి ప్రాంతాలన్నీ కూడా జనాల లేమితో బోసిపోయాయి। విపరీతమైన ఎండల కారణంగా కొనుగోలుదారులు లేక వ్యాపార సముదాయాలు వెలవెలబోతున్నాయి। మరోవైపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం। చీరాల గడియార స్తంభం సెంటర్ లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా సుమారు 300 మందికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు। చీరాల గడియార స్తంభం సెంటర్ లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా సుమారు 300 మందికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు। ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ చీరాలలో రోజురోజుకి ఎండ తీవ్రత పెరిగిపోయిందని, ముఖ్యంగా ప్రజలకి ఎండ తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం కల్పించేందుకు మజ్జిగ అందజేయడం జరిగిందన్నారు। ఎండను సైతం లెక్క చేయకుండా రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల ప్రజలు అనేక మంది తిరుగుతూ ఉంటారని వీటిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేపట్టామన్నారు। పేద ప్రజలకు సేవ చేయడం దళిత బహుజన
పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఏటా వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రఫీ, బుజ్జి, ఇస్మాయిల్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. నిర్మిత ప్రజలు ఉన్నారు సోదరులారా, ఒకసారి గ్రహించాలి. ఎండలు మండిపోతున్నాయి, ఒకసారి గ్రహించి ఎందుకంటే మన చీరాల పట్టణం ఉన్నదే పేద నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. ఏదో సెంటర్ పనిచేసేవాళ్ళు, బేల్దార్ పనిచేసేవాళ్ళు, కరెంట్ పని చేసుకునే వాళ్ళు, బేల్దార్ పని చేసుకునేవాళ్ళు, అలా రాడ్ బండింగ్ పని చేసేవాళ్ళు, ఇలా పెయింట్ పని చేసుకునేవాళ్ళు, చాలామంది పేదలు నిరుపేదలు నెట్టు వాళ్ళు కాయలు అమ్ముకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. సోదరులు ప్రతి ఒక్కరు గ్రహించాలి. వాళ్ళు కుటుంబాల మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. కొంత గ్రహించి జాగ్రత్తగా పని చేసుకుని, ఎందుకంటే ఈ ఎండల్లో కాసేపు ఉండాలన్నా ఉండేది, అలాంటి పరిస్థితి ఎండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పనులు చేసుకుని వాళ్ళ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని మనసారా కోరుకుంటూ ఒకసారి గ్రహించాలి. ఎందుకంటే చూడండి ఎండ ఎలా ఉన్నాయి, 3-4 రోజుల నుంచి అసలు ఎండలో 48-49 డిగ్రీ దాకా వచ్చింది. అసలు చాలామంది పేదలు నెట్టూరు బండ్లు కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రిక్షా డ్రైవర్లు రిక్షాలు వేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే నేను చెప్తే ప్రతి ఒక్కరికి జాగ్రత్త, ఎండాకాలంలో వాళ్ళు జాగ్రత్త పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి, అది గ్రహించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ప్రజల్ని రెచ్చగొట్టే సందేశాలు, ఫోటోలు పోస్టు చేయరాదని, ఎవరైనా పోస్టు చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్లే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ప్రజల్ని రెచ్చగొట్టే సందేశాలు, ఫోటోలు పోస్ట్ చేయరాదని, ఎవరైనా పోస్ట్ చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్లే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఐటీ కోర్ విభాగంలో నిష్ణాతులైన పోలీసు అధికారులు, సిబ్బందితో సామాజిక మాధ్యమాలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తరువాత సోషల్ మీడియాలో ప్రజల్ని, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తల్ని, అభ్యర్థుల్ని రెచ్చగొట్టే విధంగా సందేశాలు సోషల్ మీడియా గ్రూపుల్లో అభ్యంతరకర పోస్టులు పంపితే దానికి గ్రూప్ అడ్మిన్ బాధ్యత వహించాల్సి వస్తుందని ఎస్పీ తెలిపారు. కనుక గ్రూప్ అడ్మిన్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎవరైనా గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అభ్యంతరకర పోస్టులు పంపితే వాటిని వెంటనే డిలీట్ చేసి పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. చీరాల కొత్తపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన యూటీఎఫ్ కార్యాలయం ప్రారంభోత్సవం ఈ నెల 31వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్టు యూటీఎఫ్ చీరాల శాఖ ప్రతినిధులు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అమరజీవి దాచూరి రామిరెడ్డి కళ చీరాల ప్రాంతంలో 31వ తేదీ నెరవేరబోతోందని పలువురు చీరాల శాఖ యూటీఎఫ్ ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చీరాల కొత్తపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన యూటీఎఫ్ కార్యాలయం ప్రారంభోత్సవం ఈ నెల 31వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్టు యూటీఎఫ్ చీరాల శాఖ ప్రతినిధులు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు 2021లో సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. చీరాల ప్రాంతీయ మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 475 నుంచి సుమారు 70 లక్షలకు పైగా విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వీరపు బాలసుబ్రహ్మణ్యం, భవన ప్రారంభకులుగా యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మాజు శ్రీనివాసులు హాజరు కానున్నారన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు భిక్షాలు బాబు, సురేష్, నాగేశ్వరరావు, వీరాంజనేయులు, సూరిబాబు, సీతారామరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అట్లా చీరాల ప్రాంతంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కదిలించి వాళ్ళని ఉద్యమ రంగం వైపు కదిలించినటువంటి మహానుభావుడు అబ్దుల్ సత్తార్ గారు, అలాగే కామ్రేడ్ పండే లోకయ్య మాస్టర్ గారు. లోకయ్య మాస్టర్ గారు అంటేనే యూటీఎఫ్ అంటేనే లోకయ్య మాస్టర్ గారు. వారిద్దరు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా ఉద్యమానికే చివరి వరకు కూడా అంకితమైపోయారు. మేడం గారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమం పట్ల ఆమె యొక్క ఆలోచన తీరు కూడా చాలా ఉన్నతంగా ఉంది. ఆ విధంగా వాళ్ళు నాటినటువంటి విత్తనాలే మేమందరం కూడా వాళ్ళు వేసినటువంటి ఆ బాటలో మేము నడుస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. వాళ్ళని స్మరించుకుంటూ వారిని ఎప్పుడు చూసినా కానీ వారు ఈ చాలా ప్రాంతానికి చేసినటువంటి సేవలు గుర్తుపడే విధంగా మేము వారిని ఆ ఫ్లెక్సీలో వేయడం, అట్లాగే వారి పేరు కూడా ఉన్నతంగా ఉండే విధంగా కింద కూడా వారిని మేము గౌరవించుకోవడం జరుగుతుంది. సో అట్లా యూటీఎఫ్ నిర్మాణం అనగానే
చీరాల ప్రాంతంలో ఎన్నో రకాలుగా ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడుతూ అది మున్సిపాలిటీ అయితేనేమి, మండల పరిషత్ అయితేనేమి, లీడర్ విద్యా సంస్థల పట్ల అయితేనేమి మేము పోరాడుతున్నాం. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా పోరాడడానికి ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ 31వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా రావాలి. అట్లాగే మాకు మరొక శుభదినం ఏమిటంటే చీరాల ప్రాంతంలో ముఖ్యంగా చీరాల టౌన్లో విశేషంగా కృషి చేసినటువంటి కొమ్మూరు వీరాంజనేయ మాస్టర్ గారు పదవి విరమణ కూడా అదే రోజు జరగడం అనేది ఉదాహరణ. దీనికి యూటీఎఫ్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం, అలానే జిల్లా నాయకత్వం, ఎమ్మెల్సీలు ఆదరవుతున్నటువంటి నేపథ్యంలో మిమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించాలి. పాత్రికేయ మిత్రులతో పరిచయం పెంచుకోవాలి. ఖచ్చితంగా అందరూ మనకి పరిచయం ఉంటే భవిష్యత్ పోరాటాల్లో, ఉద్యమాల్లో మాకు సహకరిస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇదే ప్రత్యేక ఆహ్వానంగా భావించి మీరు రేపు 31వ తారీఖు కూడా అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో మొట్టమొదటి నిర్మాణం చీరాల ప్రాంతీయ మండలాలకు సంబంధించింది. ఈ చీరాల ప్రాంతీయ మండలాలకు సంబంధించిన కార్యాలయం ఒక ఉద్యమ కేంద్రంగా, ఒక విజ్ఞాన కేంద్రంగా విలసిల్లాలనేది మా యొక్క ముఖ్య లక్ష్యం. ఆ క్రమంలో ఈ స్టేజ్ మీదే మరి మొట్టమొదటిసారిగా ఏదైతే భవనాన్ని నిర్మించాలని కలలు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఈ రోజున చాలా గర్వపడుతున్నారు. ఈ స్థాయి భవనాన్ని నిర్మించుకోవడానికి మేము ఎక్కడ ఎవరిని అడగకుండా ఉపాధ్యాయులు మాత్రమే విరాళాలు అడిగా. అదే క్రమంలో దీన్ని నిర్మించుకోగలిగాం. ఇది నిజంగా చెప్పాలంటే యూటీఎఫ్ యొక్క ఉద్యమ చైతన్యానికి నిదర్శనం. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,811 మంది భక్తులు దర్శించుకోగా 34,901 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.19 కోట్లు వచ్చిందన్నారు. చీరాల మండలం పరిధిలోని దేవంగపురి గ్రామం హస్తినాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 22 తిరునాళ్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్ల మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చీరాల మండల పరిధిలోని దేవంగపురి గ్రామం హస్తినాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 22 తిరునాళ్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్ల మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా మేళ తాళాలు, కనక తప్పెట్లతో గ్రామ వీధుల గుండా అమ్మవారి సిరిమాను మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. తిరునాళ్ల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన కనువిందు చేసింది. కుటుంబ సభ్యులతో ప్రజలు తిరునాళ్ల ఉత్సవాల్లో పాల్గొని తిలకించారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో గత 22 ఏళ్లుగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. అది అమ్మవారి ముందు వచ్చింది. 3 రోజులు తిన్నాడు. 27/5/2000 మొదటి రోజు నైవేద్యాలు సాయంత్రం వడముప్పానికి కలుగుతాం మహాలక్ష్మి జరిగింది. ఈరోజు మడికి సినిమాల మహోత్సవం మా ఇంటి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. బుద్ధివారి ఆధ్వర్యంలో బుధవారి వాళ్ళ ఇంటి దగ్గర
ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా 22 సంవత్సరాల నుంచి కూడా ఇట్లానే జరుగుతాం. 3 రోజుల కార్యక్రమం. రేపు పొంగల్ కార్యక్రమం అంటే గ్రామంలోని అందరూ కూడా రేపు అమ్మవారి దేవస్థానం వద్దకు వచ్చి పొంగల్ కార్యక్రమం పెట్టుకుంటారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. దేశ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ వినిపించింది. నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్టు వెల్లడించింది. గురువారం ఉదయం కేరళను తాకాయని ఐఎండీ అధికారికంగా తెలిపింది. లక్షద్వీప్, కేరళలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను పరిశీలించారు. ఈసీఐ నిబంధనల మేరకు కౌంటింగ్ హాల్స్ లో భద్రతా బ్యారికేడ్ల ఏర్పాట్లు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్ వద్దకు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఆయన నిశితంగా పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ హెచ్ శ్రీధర్ ఆర్వోలతో ఆయన సమావేశమయ్యారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు. కళాశాల ప్రవేశ ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేయాలని చెప్పారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. బ్రిటన్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్టు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బ్రిటన్ పార్లమెంటు రద్దయింది. ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా పార్లమెంట్ ను గురువారం రద్దు చేశారు. ఇక బ్రిటన్ పార్లమెంట్ లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంటు రద్దుతో 5 వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. జూలై 4న బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత 14 ఏళ్లుగా బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. జూన్ 1న జరిగే లోక్సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన దృష్టిలో కాశీనగరం భక్తి, శక్తి, వియోగానికి ప్రతీక అన్నారు. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాశీ ప్రతినిధిగా బాబా విశ్వనాథ్ తో పాటు కాశీ వాసులు ఆశీస్సులు కోరుతున్నారని చెప్పారు. ఈసారి కాశీ ఎన్నికలు నవకాశీ ఏర్పాటు కోసమే కాదని అభివృద్ధి చెందిన భారత ఆవిష్కరణకు కీలకమని అన్నారు. జూన్ 1న కాశీ ప్రజలు నూతన రికార్డు నెలకొల్పాలన్నారు. గత 10 ఏళ్లుగా కాశీ సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా వర్ధిల్లుతుందన్నారు. నా నామినేషన్ రోజున ఇక్కడి యువత ఉత్సాహం చూశారని, ఇప్పుడు ఇదే ఉత్సాహం ప్రతి బూత్ లో కనిపించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఏపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎంకే మీనా హెచ్చరించారు. అభ్యర్థులైన, ఏజెంట్లైన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో నెలకొల్పిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ రోజున అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఏజెంట్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బయటకు పంపించేస్తామన్నారు. ఫలితాల తరువాత ఊరేగింపులు నిషేధం విధించామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ నుంచామని వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఆల్టోస్ రేసర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కార్ల ప్రియులు ఈ కారు రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ కారును ఇటీవల 2024 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. టాటా ఆల్ట్రోజ్ రేసర్ అనేది ఇప్పటికే భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ వెర్షన్ కు రేసర్ అనేది స్పోర్టియర్ వెర్షన్ గా పేర్కొంటున్నారు. ఈ కారు రిలీజ్ అయితే సేల్స్ చార్ట్ లో బాగా అమ్ముడయ్యే కారులో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాటా ఆల్ట్రోజ్ కారుకు ఎప్పటి నుంచో అప్డేట్లు రాలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ వెర్షన్ లో నయా ఆల్ట్రోజ్ రేసర్ ను రిలీజ్ చేసింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. T20 వరల్డ్ కప్ లో తనదైన మెరుపులతో జట్టుకు చిరస్మరణీయం విజయాలందించాలని వీలుతున్నాడు.
16 నెలల తరువాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. వరల్డ్ కప్ జెర్సీ వేసుకున్న సంతోషంలో పంత్ దైవాన్ని యాద్ చేసుకున్నాడు. తన మనసులో మాటల్ని వ్యక్తపరుస్తూ ఇన్స్టాగ్రామ్ లో డాషింగ్ బ్యాటర్ ఓ పోస్ట్ పెట్టాడు. పంత్ తన పోస్ట్ లో పేసర్లు బూమ్రా, సిరాజ్, మిస్టర్ 360, సూర్యకుమార్ యాదవ్ తో దిగిన ఫోటోలు పెట్టాడు. భగవంతుడా నీకు ధన్యవాదాలు. ఈ జెర్సీ వేసుకున్నందుకు నా మనసెంతో కృతజ్ఞతాభావం, సంతోషం, గర్వంతో నిండిపోయింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప ఫీలింగ్ ఇంకే ఉంటుందని పంత్ తన పోస్ట్ కు క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఆన్లైన్ లో వైరల్ అవుతోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కేంద్రాల సమీపంలోని 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందా. బాపట్ల జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు, అల్లాడుతున్న ప్రజలు. జిల్లాలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. టమాటా లోడుతో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తా. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.